ఏ బావిలోనే పడలేదు, ఏ వాగులోనే పడలేదు, ఏ నీటి గుంటలోనే పడవలేదు, ఏ గుహలోనో ఆమె డిహైడ్రేషన్ కి గురయ్యి కొన్ని రోజుల నుంచి ఆహారం లేక నీరు లేక ఆమె అక్కడ స్పృహ తప్పి పడిపోయి ప్రాణాలు విడవలేదు. ఆ పాప కిడ్నాప్ కి గురైంది. ఆ పాప ఒరిస్సాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరైనా ఉండాలి, లేదంటే ఆ ఊరికి సంబంధించి ఎవరైనా ఖచ్చితంగా ఆ పాపని కిడ్నాప్ చేసి ఉండాలి. ఇప్పటికే ఆ ఊరికి సంబంధించి ఏదైతే టవర్ ఉంటుందో డంప్ కాల్ వెరిఫికేషన్ దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటంటే మొబైల్ టవర్ కనెక్ట్ అయిన ఏదైతే ఫోన్స్ ఉంటాయో వారందరి డీటెయిల్స్ వస్తాయి. సో సుమారు 100 ఇల్లులు అంటే 100 గడప అంటే కనీసం ఇంటికి ఒక 5 చెప్పులు లెక్కేసుకున్న 500 మంది ఉంటారు. సో 500 మందిలో కనీసం ఒక 400 మంది ఫోన్ వాడతారు. సో వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నా, వాళ్ళ ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడారు, ఇతర వేరే కంట్రీస్ కాల్ చేసిన ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. అయితే వాట్సాప్ కాల్ కి సంబంధించి, ఫేస్బుక్ కాల్ కి సంబంధించి, ఐఎంఓ కాల్ కి సంబంధించి, మెసేజర్ కాల్ కి సంబంధించి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ వాట్సాప్ కాల్, ఫేస్బుక్ కాల్ కి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ డంప్ కాల్ వెరిఫికేషన్ లో రావు. సో దీనికే ఐడిపిఆర్, ఇంటర్నేషనల్ డేటా ప్రొడక్షన్ రిలేషన్, దీనికి సంబంధించి ఆ సంస్థతో ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని వారికి రిక్వెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కూడా ఈ ఏరియాలో ఎవరైతే వాట్సాప్ కాల్, ఐఎంఓ కాల్, ఫేస్బుక్ కాల్, మెసెంజర్ కాల్ చేశారో వారి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఏంటి, కేవలం ఆ ఊర్లో ఉన్న ప్రజలే కాదు, ఇతర వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ఆ ఊర్లో ఉన్న వారి డీటెయిల్స్ కూడా వస్తాయి. ఆ ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన వారి డీటెయిల్స్ కూడా వస్తాయి. సో ఖచ్చితంగా పాప ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఒరిస్సా అని చెప్తున్నానో వారి దగ్గరే ఉంది పాప. పోలీసుల బృందాలు కూడా ఒక బృందం ఈ పాపకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వరుసకి బామర్ది అయ్యే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లారు, వెతుకుతున్నారు. సో అంటే ఇక్కడ ప్రాంత ప్రజలు కాదు కాబట్టి ఖచ్చితంగా కొంచెం తెలియడానికి ఆలస్యం అవుతుంది. కానీ ఖచ్చితంగా పాప ఒడిశాలోనే దొరుకుతుంది. పాపని ఖచ్చితంగా పోలీసులు తీసుకొస్తారు. అన్ని ప్రయత్నాలు చేశారు. పోలీసుల మీద అయితే మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మకం అనిపిస్తుంది. ఎందుకంటే రేయి పగలు కష్టపడ్డారు ఈ విషయంలో. ఒక పక్క ఎండ, ఒక పక్క వాన, అయినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే. ఆ కుక్క విషయంలో కూడా దానికి ఆ కుక్కకి జాగ్రత్తలు చూస్తూ ట్రీట్మెంట్ అందించి దానికి మళ్ళీ జిపిఆర్ లొకేషన్ దాన్ని కనెక్ట్ చేసి ఇవన్నీ కూడా చేశారు. సో ఏదేమైనప్పటికీ పాప ప్రాణాలతోనే ఉంది, ఒడిశాలోనే ఉంది అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా పాప పోలీసుల ద్వారా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అలాగే ఇంకొక యాంగిల్ చెప్తా ఉన్నారు ఈ ఇష్యూకి సంబంధించి. అంటే ఒకవేళ పాప ఏదైనా దాడికి గురయ్యి ఎవరైనా గోయి తీసి పూర్తి చేసే అవకాశం ఉంటే అప్పుడు తెలియడం కష్టం కాదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఆకెళ్ళ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్స్ మిలిటరీ అయినా, సో ఇంతకుముందు ఆకెళ్ళ కృష్ణమూర్తి, సో ఇంతకు సాయిల్ టెస్ట్, మెరైన్ రీసెర్చ్, మెటల్ ఫైండ్ అవుట్ వీటికి సంబంధించి డిటెక్టర్ ఏదైతే ఉంటారో మెటల్ కి సంబంధించి ముఖ్యంగా వెండి, సిల్వర్ దానికి సంబంధించి ఒక మిషన్ తెచ్చి అతను ఒక టెస్ట్ చేశాడు. అక్కడ ఒక 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఏదైనా ఈ సిల్వర్ మెటల్ లాంటిది ఉంటే, ఎందుకంటే పాప కాళ్ళకి పట్టీళ్ళు ఉన్నాయి సిల్వర్ అవి, వెండివి. సో ఎక్కడైతే వీరికి అనుమానాలు ఉన్నాయో కుక్క ఎక్కడెక్కడైతే తిరిగిందో అక్కడ వెతికే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మెటల్ లభించలేదు. ఒక చోట వెతికారు, అది పాపకున్న పట్టి అయితే కాదు, అది నార్మల్ గా సాయిల్ లో కలిసిపోయిన ఒక చిన్న మెట్లేదు. అలాగే ఇంకా ఆ వెతికే ప్రయత్నం చేస్తుంటే దగ్గరలో ఏ ఇల్లులు ఉంటాయో ఇంట్లో ఆడవారు వేసుకునే వస్తువులు ఉంటాయి కదా వెండి, అవి కూడా డిటెక్ట్ అయినాయి. సో కాబట్టి పాప అయితే మాత్రం అక్కడ ఎటువంటి దాడికి గురి కాలేదు. ఖచ్చితంగా పాప ఒడిశాలోనే ఉంది. ఒకసారి నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను, ఒకసారి మీరు వినండి. సో పాప కుక్క రెండు ఒకేసారి మిస్ అయ్యాయి. సో ఒక ఫెన్సింగ్ దగ్గర పాపని ఒక వ్యక్తి చూశాడు. చూసిన తర్వాత కుర్రవాళ్ళకి చెప్పాడు. కుర్రవాళ్ళు ఇంటికి వచ్చి చూసి అడిగారు, కానీ పాప లేదు. తండ్రికి కూడా ఫోన్ చేసి అడిగారు, అక్కడ కూడా లేదు.
సో పాప ఎవరో పాప చొరబడింది, ఎవరో పాపని ఎత్తుకుని వెళ్ళారు. సో ఆ ఎత్తుకుని వెళ్ళింది ఎవరు? ఆ ఊరు ప్రజలైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మీడియాలో ఈ వార్త చాలా సెన్సేషనల్ అవుతుంది. మన భాష ఎలాగో ఒడిషా వారికి అర్థం కాదు. సో ఖచ్చితంగా ఒడిషా వాళ్ళ దగ్గరే ఈ పాప ఉండాలి. ఇప్పుడు పోలీసులు వెళ్ళారు కాబట్టి ఆల్రెడీ కొన్ని సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీశారు, చెక్ చేస్తున్నారు. ఒక రకంగా ఒక పురోగతిని అయితే సాధించారు. ప్రాణాలతో పాపని ఖచ్చితంగా పట్టుకుంటారు. సో మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? కుక్కని దాడి చేసి పాపని తీసుకునే టైంలో కుక్క అడ్డొస్తుందని చెప్పి కుక్కని దాడి చేసి దాన్ని కట్టేశారు. తర్వాత పాపని వాళ్ళు తీసుకుని వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ కుక్క ఏదైతే వారి దాడికి గురైందో అది ఏదైతే కట్టబడిందో ఆ తాడుని తెంచుకుని 3వ రోజు 4వ రోజు వచ్చి ఉండాలి. లేదంటే ఎవరైతే ఉన్నారో వారు భయపడైనా సరే దాన్ని వదిలేసి ఉండాలి. సో ఖచ్చితంగా వదిలే ఛాన్స్ అయితే లేదు. ఆ కుక్కే తప్పించుకుని వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల నుంచి కూడా మీరు చూస్తా ఉన్నారు. అండ్ మీ కామెంట్స్ ద్వారా వచ్చిన ఏ అయితే కొన్ని విషయాలు ఉన్నాయో వాటిపైన కూడా మేము ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం పోలీసుల్ని. ఈ యాంగిల్లో ట్రై చేయాల్సింది, ఈ రకంగా మీరు ఒకసారి దర్యాప్తు చేయాల్సింది, ఈ కోణంలో మీరు ఒకసారి వెతుకుండాల్సింది, ఆచూకీ లభించేదేమో. చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. సో రీసెంట్ గా కుక్కకి ఏదైతే అమర్చారో ఆ ట్రాకర్, అది కూడా కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిన కామెంట్స్ ద్వారా ఆ ట్రాకర్ ని అమర్చారంటూ కూడా చెప్తాం. సో మీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియపరచండి. కాకినాడ జిల్లా తుని మండలం తోండువక్క పంచాయతీ సిహెచ్ అగ్రహారం సుంకర గణేష్, సుంకర భవాని ఇద్దరి దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. అందులో జ్ఞానేశ్వరి, ముద్దుగా జాహ్నవి అంటూ కూడా పిలుచుకుంటారు. ఈ అమ్మాయి, ఆ చిన్న పాప మిస్ అయ్యి ఇప్పటి వరకు 8 రోజులు. సరిగ్గా ఇదే రోజు శనివారం ఉదయం 11:30 గంటలకి ఆమె మిస్ అయిపోయింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటి వరకు బయటకు వచ్చింది. తర్వాత పోలీసులు వచ్చారు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చాయి, లోకల్ పోలీసులు కొన్ని బృందాల కింద విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 49 పామ్ ఆయిల్ ఆ తోట మొత్తం కూడా వెతికారు. ఎక్కడ కూడా పాప ఆచూకీ తెలియలేదు. దాని తర్వాత 500 ఎకరాలు మొత్తం కూడా వెతికారు. ఎక్కడ కూడా పాప ఆచూకీ తెలియలేదు. ఇక ఏమైనా క్రూర మృగాలు దాడి చేసి చంపేస్తుంటాయా? అందులో ముఖ్యంగా పులి కావచ్చు, కొండ చిలువ కావచ్చు, అడవిలో ఉండే నక్కలు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, అడవి పందులు కావచ్చు, లేదంటే ఏదైనా బోరు బావిలో పడిందా, ఏదంటే నీటి గుంటలో పడిందా, ఏదైనా చెరువులో పడిందా, లేదంటే ఏదైనా వాగులో పడింది. ఇంకా అన్ని రకాలుగా పోలీసులు వెతికే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా కూడా చిన్న క్లూ దొరకలేదు. ఇక పోలీసులకి తెలియాల్సిందల్లా ఏదైనా ఉందంటే ఎవరైనా కిడ్నాప్ చేశారు అనే కోణంలో దర్యాప్తు చేయడమే. ఎస్, జీడి గింజలు ఏరుకోవడానికి ఒరిస్సా ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకే కనుక ఈ పాప దొరికితే పాప ఖచ్చితంగా ఒరిస్సా ప్రాంతంలో దొరికే అవకాశం ఉంటుంది. నేను ఎందుకు ఈ రకంగా చెప్తున్నానంటే, ఏదైతే పాపతో పాటు ఆ రోజు ఒక కుక్క మిస్ అయింది. కుక్క మిస్ అవడం కాకుండానే వాళ్ళ ఆ పాప ఆ కుక్క ఒక కంచె దగ్గర, ఒక ఫెన్సింగ్ దగ్గర అది దాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చూశాడు. సో ఆ వ్యక్తి చూసిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పాడు. వేరే వాళ్ళకి చెప్తే ఆ ముగ్గురు ఏం చేశారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కనిపించలేదు ఆ కుక్క ఆ పాప. తర్వాత వారు ఏం చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళారు. డైరెక్ట్ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పాప ఎక్కడుంది, వచ్చిందా అని చెప్పేసి అడిగారు. అంటే ముందు ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తికి సరిగ్గా మతిస్థిమితం లేదంట. సో దీంతో ఈ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అని ముందు అక్కడికి వెళ్ళి చూసి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత లేదు మా ఆయన దగ్గర ఉందని ఆమె చెప్పింది. తర్వాత వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తే లేదు మా ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చానంటూ కూడా అతను చెప్పాడు. ఇదంతా కూడా కొన్ని రోజుల నుంచి నడుస్తున్న స్టోరీ మనం వింటున్నాం. నేను చెప్పేది ఏంటంటే కుక్క మిస్ అయింది, పాప మిస్ అయింది, ఒకేసారి మిస్ అయింది.
ఆ జీడి గింజలు ఏరుకునే వ్యక్తుల్లో ఎవరైనా ఖచ్చితంగా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే కుక్కని వారు దాడి చేసి దాన్ని కట్టేసి పాపని తీసుకుని వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆ కుక్క దానంతట అది ఆ కట్టేసిన తాడుని తెంచుకుని అయ్యా వచ్చి ఉండాలి, లేదంటే ఆ కుక్కని వారైనా విడుదల చేసి ఉండాలి. లేదంటే పాప మిస్ అయిన రోజే కుక్క వెనక్కి రావాలిగా. 3 ఏళ్ల పాప కిలోమీటర్ల వరకు కూడా నడిచే ఛాన్స్ లేదు. మహా అయితే ఒక 300 మీటర్లు, ఒక 500 మీటర్లు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. తర్వాత భయంతో ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తారు. అలాగే ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ సుమారు ఇంటికి 500 మీటర్లు మాత్రమే ఉంది, 1 కిలోమీటర్ లేదు. వాళ్ళ ఫాదర్ ఏదో తెలియ చెప్తున్నాడు కానీ 1 కిలోమీటర్ అయితే లేదు, ఒక 500 మీటర్లు మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా పాప కిడ్నాప్ అయ్యింది. ఒరిస్సాకు సంబంధించిన ఆ వాళ్ళే పాపని తీసుకుని వెళ్లిపోయారు. ఆ కుక్కని ఒక తాడుతో బంధించారు, అది ఎక్కడ వారిపైన అటాక్ చేస్తుందని.